వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. మనం ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చూసుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామ్యుయల్ గారు వీడియోస్ అయితే బాగా వైరల్ అయితే అవుతున్నాయి. ఆయన అధికారంలో ఉంటూ ముఖ్యంగా బెల్ట్ షాప్స్కి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి లంచం వసూలు చేస్తూ నాకు వచ్చే జీతం కేవలం నా టీ ఖర్చులకి నా పెట్రోల్ కూడా సరిపోతలేదు, ఒకవేళ నేను బయటికి వెళ్ళొచ్చినా సరే నా పిఏ దగ్గర డబ్బులు తీసుకుని పెట్రోల్ కొట్టుకునే పరిస్థితికి అయితే వచ్చింది. మరి మీరు తప్పనిసరిగా మీరు లంచం అయితే ఇవ్వచ్చని ఆయన వీడియో మనకి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతుంది. మరి దాని మీద స్పందించడానికి ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకోసం అంటే వీళ్ళు గతంలో కూడా మందుల సామ్యుయల్ గారు బీఆర్ఎస్ కార్యకర్తల మీద బీఆర్ఎస్ మీద కూడా చాలా విమర్శలు అయితే చేశారు, చాలా మాట్లాడేవారు కూడా. అంటే వాళ్ళ నీతిగా ఉండరు, వాళ్ళ నిజాయితీగా ఉండరని కూడా. మరి అలాగే భాస్కర్ గారు అయితే మన పక్కన అయితే ఉన్నారు. ఒకసారి వీళ్ళని అడిగి అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఆయన అసలు ఎటువంటి మనిషి అన్నది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న ఏంటన్న మందుల సామ్యుయల్ గారు అధికారంలో ఉన్న ఎమ్మెల్యే అసలు ఎందుకని ఈ పొరపాటు చేశారనుకోవచ్చు? అసలు ఈ వీడియో బయటికి రావడానికి కారణం ఎవరు? వీడియో ఎలా వచ్చిందనేది మీరు చూసిండ్రు, వాళ్ళు పోయినటువంటి వాళ్ళు తీసినటువంటి వీడియో. అది విషయం ఏంటంటే సామలన్న తుంగుడుత ఎమ్మెల్యే గారు చేసిండ్రు అనేది ఇప్పుడు మీకు ప్రూఫ్ మాత్రమే సోషల్ మీడియా వైరల్ అవుతుంది. వాస్తవానికి బాజాబ్తా 20% కమిషన్ అడుగుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి సెక్రటరియట్లో ఆర్థిక మంత్రి దగ్గర ఛాంబర్ దగ్గర ధర్నా చేసినటువంటి సందర్భాలు ఎవరు కాంట్రాక్టులు అందరూ కలిసి. ఈ రాష్ట్రంలో కమిషన్ అనేది కాంట్రాక్ట్ల నుంచి కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎసెప్టిక్ ఇంత అని చెప్పేసి అని కానీ హైదరాబాద్లో కాంగ్రెస్ అంటేనే కమిషన్, కమిషన్ అంటేనే కాంగ్రెస్. ఆ విధంగా పరిపాలన జరుగుతుంది. ఆ విధంగా అది మంత్రుల స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు అందరు కూడా పురుప్తోత్సాహాన్ని బయట పడుతున్నాయి. మనకు ఆరోపణలు చేసి ఇంత ముందుకు ఇప్పుడు వీడియోని ఒక ఎమ్మెల్యే మాట్లాడే వీడియో, ఒక ప్రజాప్రతినిధి ఆ విధంగా మాట్లాడడము, నాకు జీతం సరిపోవట్లేదు మీరు ఇవ్వాల్సిందే, ఏంటండి ఇది నాకు అర్థం కావట్లేదు. ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఏం ప్రభుత్వం ఇది? ఏం పాలన ఇది? ఇలాంటి సంఘటనలు నిజంగా ఈ రాష్ట్రంలో పేదలకు సేవ చేయడం కోసానికి రావాలి, అనగారిన కుటుంబాలకు అండగా ఉండడం కోసం రావాలి, విద్యా ఉపాధి కోసం రావాలి, పేదలకు అందించడం కోసం రావాలి. గవర్నమెంట్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పేద వర్గాలకు అందే విధంగా ఉండాలి, ఆ విధంగా ప్రయత్నాలు చేయాలి ఎవరైనా నాయకులు, ప్రజాపతి అనేవాళ్ళు. కానీ నాకు జీతం సరిపోవట్లేదు, నాకు కమిషన్ ఇవ్వండి, నా జీతం డ్రైవర్తో తీసుకున్నాను, పిఏతో తీసుకున్నాను, మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఈ డిమాండ్లు ఏంటి? ఎవరి పాలన నడుస్తుంది? ఇది కమిషన్ పాలన, కాంగ్రెస్ పాలన, రేవంత్ పాలన, యనమల పాలన ఈ విధంగా ఉంటుంది. నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో కమిషన్ అనేది, ఈ లంచం అనేది అధికారుల నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు పాకిపోయింది. అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఏ విధంగా ప్రజలకు ఈ పథకాలు అందించలేకపోయినా, నేను ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినా, నా కాన్స్టిట్యున్సీకి ఈ పథకం తీసుకురాలేకపోయినా, నా కాన్స్టిట్యున్సీకి ఒక ప్రాజెక్ట్ నీళ్ళు తీసుకురాలేకపోయినా, కరెంటు తీసుకురాలేకపోయినా, ఈ విధంగా మాట్లాడిన నాయకులను చూసాం ఇంత ముందుకు. వీళ్ళకు ప్రాంతం పైన కానీ, ప్రజలపైన కానీ మమకారం కానీ, అభిమానం కానీ, పటిష్టమైనటువంటి ఒక పట్టుదల కానీ లేనటువంటి నాయకులు వీళ్ళంతా. ఎంతసేపు ఉన్నా మా జేబులు నింపుకోవాలి, మేము ఆర్థికంగా బాగుపడాలి. ఇంకోటంటే వీళ్ళకు తెలిసిపోయింది సార్, 2 years మ్యాక్సిమం 3 years 3 ఏళ్లలో మా ప్రభుత్వము మేము లేము, ఉండము అనే విషయం తెలిసిపోయింది వీళ్ళకు. అందుకోసమే ఈ కమిషన్ల వెంట సంపాదించుకుందాం, దాచుకుందాం, దోచుకుందాం, ఈ విధంగా వీళ్ళ ఆలోచన ఉంది. ఆ విధంగా వాళ్ళ పాలన కొనసాగుతుంది రాష్ట్రంలో. మరి గతంలో కూడా ఆయన బీఆర్ఎస్ కార్యకర్తల మీద కూడా చాలా విమర్శలు అయితే చేసినట్టు మనం అయితే చూడొచ్చు. అంటే వీళ్ళు నిజాయితీగా ఉండరు, లంచాలు గట్ట, దౌర్జన్యాలు గట్ట బీఆర్ఎస్ కార్యకర్తలు చేశారని కూడా ఆయన మాటల్లోనైతే వినిపించారు. మరి ఆయన అంత పొజిషన్లో ఉండి ప్రజలకు సాయం చేసే ఆయన ఇలా తప్పుదోవ పడుతుందని మీరు ఎప్పుడైనా సరే ఊహించారా? వాళ్ళ ఆలోచన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఆలోచన అదే. వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని ఆ విధంగా మాట్లాడడం, అలా చేయిస్తున్నారు, ఆ లంచం తీసుకుంటున్నారు, లంచం ఇస్తేనే పింఛన్లు ఇస్తున్నారు, లంచం ఇస్తేనే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు అని ఆరోపణలు చేసిండు గతంలో. ఇప్పుడు ఆయన అవే చేస్తున్నాడు. ఆరోపణలు నిరూపించలేకపోయిండు, ఇప్పుడు ఆయన అవే చేస్తున్నాడు. నేనేదంటే అతను ఒక్కడనే కాదు, తుంగతుర్తి ఎమ్మెల్యే గారు ఒక్కడనే కాదు, మంత్రుల వరకు కూడా ఇదే జరుగుతుంది. రాష్ట్రంలో పాలన మొత్తం కమిషన్ల మీద నడుస్తుంది, లంచాల మీద నడుస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న తర్వాత, వచ్చిన తర్వాత, ప్రజాప్రతినిధి అయిన తర్వాత వాళ్ళ సేవ చేయడం కోసానికి, ఎంతో కొంత సేవ చేయడం కోసానికి ఆ విధంగా పాలన కొనసాగాలి. వీళ్ళ లక్ష్యాలు అవి కావు, ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడం కాదు, ప్రజలకు సేవ చేయడం కాదు వీళ్ళకి కావాల్సింది. వీళ్ళు ఎంతసేపు ఉన్నా దాచుకోవాలా, దోచుకోవాలా, సంపాదించుకోవాలని ఆలోచనతో వచ్చిన వాళ్ళు కాబట్టి ఇలాంటి వీడియోలు మీరు చాలా చూస్తారు. ముందు కూడా ఈ 3 ఏళ్లలో ఇది జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయి కూడా. రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎటువంటి స్పందించే అవకాశం ఉంది? ఛాన్సే లేదు. ఆయన ఎందుకు స్పందిస్తాడండి? వాళ్ళు ఆయన ఎమ్మెల్యేనే కదా, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాడు కదా, అందుకే చెయ్యడు.
వాళ్ళ మంత్రులు బాజాబ్తా కాంట్రాక్టులు అందరూ చాంబర్ దగ్గరకి గొడవ పడుతున్నారు కదా, ఆర్థిక మంత్రి చాంబర్ దగ్గర ఏం యాక్షన్ తీసుకున్నారు వాళ్ళని? 20% కమిషన్ అడుగుతున్నారు, బాజాబ్తా వాళ్ళు మీడియా ముందర ధర్నా చేస్తేనే పట్టించుకోలేదు. ఈ వీడియోకి స్పందిస్తారా? వెరీ సింపుల్, ఎవరు మిమిక్రీ చేసి అని చెప్పేసి వదిలేస్తారు అంత, దాని పెద్ద ఇష్యూ ఏం చేయరు వాళ్ళు. అదే ప్రతిపక్ష నాయకులు ఎవరైనా చేసింటే వేల గగ్గోళ్ళు పెట్టి ధర్నాలు చేసి మీసాలు తిప్పి తొడలు కొట్టి ఈ విధంగా ఉంటుంది వీళ్ళ ఆలోచనలన్నీ. కాబట్టి వాళ్ళవి పెద్ద లైట్ తీసుకోరు, చాలా లైట్ తీసుకుంటారు ఇప్పుడు వాళ్ళు. అన్న మరో విషయం అన్న, ఇప్పుడు ఈ విధంగానే ప్రజలకు కూడా ఏవైతే సంక్షేమ పథకాలు ప్రజల పనులు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ కూడా ఇలాగే నడిచే అవకాశం ఉంది ఈ అధికారులు. ఎవరికైనా మీరు మమ్మల్ని కాకుండా ప్రజల దగ్గరికి పోయి మీకు పథకం వచ్చే విధంగా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా పట్టాలి. మీకు పథకం రావాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంటి ముందర పోయి నిలబడాలి. మీకు పథకం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి లంచం ఇవ్వాలి. ఈ విధంగా ఉంది గ్రామాల్లో. అందుకోసమే ఇప్పుడు గ్రామాల్లో వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడితే ఆ పథకాల గురించి కానీ వాళ్ళు తీసుకునే లంచాల గురించి కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కానీ గ్రామాల్లో మొత్తం బయటపడుతుంది. వీళ్ళు ఎలక్షన్స్ పెడితే మొత్తం బయటపడుతుంది వీళ్ళది. చూస్తున్నారు కదా, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దౌర్జన్యానికి దారి తీస్తుంది అన్నది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.